12 ఏళ్ల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఇంతటి అదృష్టం, వీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది. జరగబోయే అతిపెద్ద మార్పులు. 12 ఏళ్ల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది? వీరికి ఎటువంటి అదృష్ట పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని అంత సులభంగా వీరు విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతా వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా వీరు జాగ్రత్త పడతారు. ఈ కన్యా రాశి వారు స్త్రీలు ముఖ్యంగా చాలా తేలికగా కన్నీళ్లు పట్టుకునే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా శుభ ఫలితాలు అయితే అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బంధువుల సహకారం వీరికి పూర్తిగా అందుతుంది. ఎవరితోనూ కూడా గొడవలు అనేది పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోవద్దు. ఇష్టదేవతారాధన శుభప్రదం. ప్రయత్నించినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. చెడు ఆలోచనలు అసలు వద్దండి. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పవిత్రమైన బుద్ధి, దృఢమైనటువంటి మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. గిట్టని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శివధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. మీరు జీవితంలో గ్రహాల గోచారం ఏ విధంగా ఉండబోతోంది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరి జీవితంలో ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సమయానికి డబ్బు చేతికి అందకపోవచ్చు. ఉద్యోగస్తులకు పరిస్థితి అనేది ప్రతికూలంగా మారవచ్చు. ప్రమోషన్ విషయంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపారాలకు నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కాలం కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కన్యా రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడైతే ఈ విశేషాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశిలో గ్రహాల సంచారం. గురుడు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో సంచరించనున్నాడు. శనిదేవుడు 6వ స్థానంలో, రాహువు 7వ స్థానం నుండి, కేతు 1వ స్థానం నుండి సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుందండి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయంలో చాలా తెలివిగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రాశి వారికి సమయంలో రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటాయి. కొత్త ఏడాది మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా మీకు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు మీరు సేవ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు కూడా పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం మీకు మీరు సహకరించుకోవాలి. ఈ రాశి వారు విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే విద్యాపరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు.
అంతేకాకుండా శ్రీ క్రోధనామ సంవత్సరం కన్యారాశి వారి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే దానిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణకు క్రమశిక్షణతో, శ్రద్ధతో వ్యవహరించాల్సి ఉంటుంది. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి ఆరోగ్యపరంగా శ్రీ క్రోధనామ సంవత్సరం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ దినచర్యను మీరు అనుసరించాలి. ఈ యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే మీ జీవితంలో తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అవివాహితులకు వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంతేకాకుండా ఈ సమయంలో మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైన సంబంధాలను కూడా ఏర్పరచుకోవచ్చు. దానికి వీరికి మంచి అవకాశాలు అనేవి కలుగుతాయి. అవివాహితులు వివాహం చేసుకునే విషయంలో తొందరపడి నిర్ణయాలను తీసుకోకూడదండి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరు పాటించాల్సిన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు, వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గుండెకు సంబంధించినటువంటి మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు, ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును, ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండితో పొదిగినటువంటి ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.